వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఈ రోజు మన టాపిక్ వచ్చి అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి. సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మనకి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఎంబీఏ పీజీడీఎం చదివిన విద్యార్థులకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ప్రజెంట్ ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు, సో వీటి గురించి మనతో మాట్లాడటానికి అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి సిఈఓ మిస్టర్ జేవి మూర్తి గారు అండ్ సిఈఓ డిఎల్ఎఫ్ వెంచర్స్ మిస్టర్స్ లక్ష్మీ పోట్లూరి గారు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. సో మీరు వాళ్ళతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి డైల్ చేయొచ్చు, వాళ్ళతో లైవ్లో మాట్లాడచ్చు. హలో అండి బోత్ ఆఫ్ యూ. సో కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో లైక్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అండి, వస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. పాండమిక్ తర్వాత ఇలా స్టూడియోలో 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చాం మేము, బట్ ఫర్ డిఫరెంట్ థింగ్, బట్ చాలా హ్యాపీగా ఉంది. సో దట్ లైక్ ఇవైతే ఎట్లా స్టార్ట్ అయినాయో స్కూల్స్ కాలేజెస్ కూడా అట్లాగే స్టార్ట్ అయినాయి. పర్టికులర్లీ మేము చేస్తుంది అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. ఆ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ ఎప్పుడో అలౌ చేసింది విత్ ఇన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి ఎప్పుడు మర్చిపోకూడదు మనం. కోవిడ్ రూల్స్ అన్ని ఇంకా పాటించాలి. వాట్ ఎవర్ ఇస్ గవర్నమెంట్ సేస్, వాట్ ఎవర్ ద డాక్టర్స్ సేస్, వాట్ ఎవర్ అవర్ నాలెడ్జ్ సేస్, వీ షుడ్ డూ దట్. బట్ ఎస్, రెస్పాన్స్ ఈజ్ ఎక్సలెంట్. పీపుల్ హ్యావ్ జాయిన్డ్ అస్. మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఈ ఏడాది స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు అనుకోలేదు, కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ లేట్గా స్టార్ట్ అయినా వీ గాట్ వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ క్వైట్ ఎ గుడ్ రెస్పాన్స్. ద ప్రోగ్రామ్స్ హ్యావ్ స్టార్టెడ్. అన్నీ కూడా స్టార్ట్ అయినాయి, అన్నీ చక్కగా జరుగుతున్నాయి. పేరెంట్స్ వచ్చి తేడా ఏమొచ్చిందంటే ఎంబీఏ కాలేజీలు కాబట్టి సాధారణంగా పిల్లల్ని పంపించేస్తారు, పేరెంట్స్ రారు. ఈసారి వాళ్ళు వచ్చి కాలేజ్ క్యాంపస్ అంతా చూసుకొని అంతా సేఫ్గా ఉందని, ఇదివరకు ఫుడ్ ఎట్లా ఉంది, టేస్ట్ ఎట్లా ఉందని చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అంతా హ్యాపీగా ఉందా, ఆరోగ్యంగా ఉంటారా లేదా, చేంజ్ మనుషుల లైఫ్ స్టైల్లో చేంజ్ ఏదైతే కనపడింది. చాలా ఇంపార్టెంట్ కూడా సార్. అబ్సల్యూట్లీ. మాకు హ్యాపీ ఏంటంటే పేరెంట్స్ అందరూ వచ్చి కాలేజ్ క్యాంపసెస్ చూసి మీ కాలేజ్ చాలా బాగుంది, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, మీ హాస్టల్ బాగుంది అన్నాం. అది మాకు కొద్దిగా బెటర్ అనమాట. దే స్ట్రెంగ్థనింగ్ అవర్ వర్క్ అండ్ దేర్. ఎస్, కాలేజ్ స్టార్టెడ్, లైఫ్ ఇస్ బ్యాక్ విత్ 360 degrees. రైట్. సో లక్ష్మి గారు, సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి అశోక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో? బికాజ్ ఎవరైనా 4 years కానీ 5 years కానీ వాట్ ఎవర్ ద టైం పీరియడ్ ఈస్, అదంతా చదువుకున్న తర్వాత స్టూడెంట్స్కి క్యాంపస్లో జాబ్ వస్తే బయటకు వచ్చాక ఆబ్వియస్లీ అంటే మీ ఎడ్యుకేషన్ని బట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ జాబ్స్ వస్తాయి. బట్ క్యాంపస్లో జాబ్ వచ్చిందంటే దే ఫీల్ సో ప్రౌడ్, క్యాంపస్లో నేను సెలెక్ట్ అయ్యాను అని. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పండి. ఇప్పుడు మన అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇస్ అ మోడర్న్ స్కూల్. మోడర్న్ స్కూల్ అంటే మేమేం చేసామంటే, మేము చాలామంది ఎంప్లాయర్స్తో వాళ్ళ పెయిన్ పాయింట్స్, వాళ్ళకి ఎంబీఏ స్టూడెంట్స్లో ఏమి స్కిల్స్ కావాలి అదంతా ఆల్మోస్ట్ చాలా మెనీ మంత్స్ మేము రీసెర్చ్ చేసామన్నమాట. ఆ రీసెర్చ్ చేసి వాళ్ళ స్కిల్స్, కావాల్సిన స్కిల్స్ మేము కరిక్యులంలో బాగా ఎంబెడ్ చేసాం. ఇప్పుడు మేబీ కొంచెం మూర్తి గారు చెప్తారు లిటిల్ బిట్ అబౌట్ అవర్ స్పెషాలిటీ ఇస్ టెక్ బ్లెండెడ్ ప్రోగ్రామ్స్. మేము ఇప్పుడు టుడే టెక్నాలజీ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది లేకుండా మనం ఇప్పుడు ఏమి చేయలేకపోతాం. ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో నౌ ఆల్ ఆన్ జూమ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ 1 year చాలామంది స్టూడెంట్స్ చేశారు. సో టెక్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ఆ ప్రోగ్రామ్స్. అవి కాకుండా అకాడమిక్ ఫౌండేషన్ ఎలాగూ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వీల్ టచ్ అప్ ఆన్ దట్ లేటర్. బట్ సాఫ్ట్ స్కిల్స్ మేము 3 partsగా డివైడ్ చేసాం. దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 is all of the programs are case study driven. ఇప్పుడు కేస్ స్టడీస్ ఏంటంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్, నేను myself I studied at Columbia Business School, New York, and this is where people like President Obama and have all gone to school and campus. అండ్ అక్కడ నుంచి కేస్ స్టడీస్లో మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. యూ సిట్ అండ్ థింక్ లైక్ అ బిజినెస్ లీడర్. ఆ బిజినెస్ లీడర్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ బిజినెస్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, కొత్త బిజినెస్ న్యూ ప్రోడక్ట్స్ ఎలా లాంచ్ చేస్తున్నారు, అలాంటివి అన్నీ కేస్ స్టడీస్ ద్వారా మేము స్టూడెంట్స్కి బాగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఫార్మాట్లో నేర్పిస్తున్నాం. అది కాకుండా సెకండ్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్. ఇప్పుడు మనం అందరం అనుకుంటాం క్రిటికల్ థింకింగ్, సాఫ్ట్ స్కిల్స్, దీస్ ఆర్ ఓవర్ రేటెడ్. బట్ ఎంప్లాయర్స్ టుడే వీటిని చాలా వాల్యూ చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ విల్ డిఫరెన్షియేట్ అన్ ఆర్డినరీ టీమ్ మెంబర్ విత్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్. And మా అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టూడెంట్స్ వీఆర్ కోచింగ్ దెమ్ టు బి striving for excellence. సో క్రిటికల్ థింకింగ్ ఏంటంటే టుడే వీ సీ లీడర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ లీడర్స్. ఇప్పుడు టెస్లా, ఇలాన్ మస్క్, ఇండియాలో విజయ్ శేఖర్ శర్మ, పేటిఎం, ఫ్లిప్కార్ట్, ఆల్ ఆఫ్ ది స్టార్ట్అప్ లీడర్స్, ఆర్ ఈవెన్ మెనీ ఆఫ్ ద ట్రెడిషనల్ బిజినెసెస్ లైక్ ముఖేష్ అంబానీ వెన్ హీ లాంచ్ జియో. వాట్ మేక్స్ దెమ్ సక్సెస్ఫుల్? బికాస్ ఆఫ్ దట్ ఎబిలిటీ. ఎందుకు మనం చేయలేం? వరల్డ్ ఇస్ ఫ్లాట్ అంటే ఇక వరల్డ్ ఇస్ ఫ్లాట్ అందరూ మనం నమ్మలేము కదా, వరల్డ్ ఇస్ రౌండ్. So why questioning ability, why can't I do it? Things that seem impossible.
10 years ago when people talked about automated cars or self-driven cars, everybody was laughing. Electric cars ante ఏ ఎక్కడ ఉంటాయి ఛార్జింగ్ చేసుకోలేము అనేవారు. బట్ టుడే ఇవన్నీ ఇప్పుడు రియాలిటీ. So we are going to integrate a very actively critical thinking skills which will come one from case study based thinking. ఇంకోటి ఏంటంటే డే టు డే ఇనిషియేటివ్స్, డే టు డే క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్, ఎబిలిటీ టు క్వశ్చన్ వై వాట్ అట్లా బిహైండ్ ద సీన్స్ ఫండమెంటల్స్ అవన్నీ బాగా ఇంటిగ్రేట్ చేసి 2 years డే ఇన్ అండ్ డే అవుట్ చేస్తే దిస్ బికమ్స్ అ హ్యాబిట్. ఇదే మనం వర్క్ ప్లేస్కి తీసుకెళ్తే దే విల్ ఎక్సెల్. ద థర్డ్ థింగ్ ఇస్ సాఫ్ట్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్. ఇప్పుడు ఐ కెడ్ బిల్డ్ అ గ్రేట్ కార్, అది కానీ ఆ కార్లో ఉన్న ఫీచర్స్ స్టీవ్ జాబ్స్ అనుకుంటాం ఎవ్రీ ఇయర్ హీ యూస్ టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ లాంచ్ ఆఫ్ హిస్ ప్రోడక్ట్స్. ఆ స్టేజ్ మీద ద వే హీ కమ్యూనికేట్స్, people just love the product the way he describes the Apple iPhone. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి మనం ఫస్ట్ డే నుంచి స్టీవ్ జాబ్స్ అవ్వరు, బట్ ఆ ఫౌండేషన్ మేము బాగా స్ట్రాంగ్గా అగైన్ త్రూ టీమ్ వర్క్, త్రూ పబ్లిక్ కోచింగ్, వీఆర్ బ్రింగింగ్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు వీ హ్యావ్ ఎంపానల్డ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ who will coach them very closely on a day-to-day basis with communication skills. So this is what is going to make our students excel with the Right. job market. సో మీ ఇద్దరు చెప్తున్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండి అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకోవాలని. ఈవెన్ అందరు కోట్ల మంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. Thank you. సో ఏవిని ఒకసారి చూద్దాం. Ashoka School of Business has spared no efforts in providing wonderful infrastructure to students and a healthy environment. It's mandatory for a student to sanitize his or her hands before entering the premises. Once you're done with the sanitization, what we do is we have a security who check you for the temperature. Seems we're good to go, and let's have a quick tour of the campus. Come in, let's have a look at the digital classroom. Well, this is a multi-purpose interactive classroom built by Ashoka School of Business. Here the professors will take direct classes, or we can also have interactive live sessions from professors from across the world. In fact, we are doing a direct module with Harvard Business School. It's a business analytics module. AHUB is the pride of Ashoka School of Business. Come in. For students aspiring to be entrepreneurs, for students with innovative ideas, AHUB provides just the right kind of a platform. It's also a place where students brainstorm, they conduct their meetings and their assignments. This is a state-of-the-art seminar hall. This accommodates more than 200 students at a single time. We use this mostly for brainstorming sessions, the guest lectures, and open house discussions. Well, this is the boardroom. సో మూర్తి గారు, Yeah. సో ఇందాక లక్ష్మి గారు మాటలో చెప్తూ ఉన్నారు, మూర్తి గారు చెప్తారు టెక్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ గురించి అని. అసలు ఏంటంటే టెక్ బ్లెండ్ ప్రోగ్రామ్ అంటే కొత్తగా ఉంది వినడానికి అసలు. ఐ డోంట్ నో, మాకు తెలిసినంత వరకు ఇండియాస్ ఫస్ట్ టెక్ బ్లెండెడ్ బీ స్కూల్ అంటాం మేము. టెక్ బ్లెండెడ్ అంటే ఈ రోజున టెక్నాలజీ లేకుండా ఏం లేదు. మనం వేరుశెనగ పప్పు కొనుక్కున్నా సరే వీ హ్యావ్ టు పే త్రూ పేటిఎం ఉందా, గూగుల్ ఉందా, ఏముందా, డబ్బులు ఎవరు తీసుకెళ్ళట్లా. చిల్లర ఎవరు ఆటో ఎక్కినా సరే ఎవరికి ప్రాబ్లం లేదు. ఇదివరకు చిల్లర ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు చిల్లర ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా అంతా కూడా డిజిటలైజ్ అయిపోయింది. టెక్నాలజీ భయ్యా ఫోన్ పే ఉంటే ఫోన్ పేలో చేస్తాను. కూరలమ్మాయి కూడా బీరకాయలు కేజీ కొన్నాక భయ్యా ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆవిడ దగ్గర అన్నీ ఉంటాయి. సో టెక్నాలజీ అనేది విస్తృతంగా లైఫ్లోకి వచ్చేసింది. మీ బెడ్రూమ్లోకి వచ్చింది, మీ హాల్లోకి వచ్చింది, మీ స్ట్రీట్లోకి వచ్చింది, వెండర్స్ దగ్గరికి వచ్చింది. సో ఎక్కడ మనిషి దైనందిన జీవితంలో ప్రతి పార్ట్లోకి కూడా టెక్నాలజీ చొచ్చుకుపోయింది అని తెలుగులో చెప్పచ్చు. ఈ పరిస్థితుల్లో ఏ ఎడ్యుకేషన్ అన్నా, 1వ తరగతి అవనండి, ఎంబీఏ అవనండి, ఎంబీబీఎస్ అవనండి, ఎండీ అవనండి, పార్ట్ ఆఫ్ టెక్నాలజీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ని మనం ఉపయోగించుకోలేం. సో మేమేం చేసామంటే ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ లైక్ మార్కెటింగ్ ఉంది, మార్కెటింగ్తో పాటు బిజినెస్ అనలిటిక్స్ టీచ్ చేస్తారు, ఫైనాన్స్తో పాటు ఫిన్టెక్ టీచ్ చేస్తారు, హెచ్ఆర్తో పాటు హెచ్ఆర్ అనాలిటిక్స్ టీచ్ చేస్తారు,
దెన్ వీ హ్యావ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్తో పాటు టెక్నాలజీ బ్లెండ్ అయింది. ఇవి కాకుండా ఒక ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ పెడితే ఎట్లా ఉండేది. ఆల్రెడీ 1-2 కాలేజీలు చేస్తున్నారు, మేము కూడా స్టార్ట్ చేసాం. PGDM ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యూజింగ్ డేటా సైన్సెస్. సో టెక్నాలజీ బ్లెండ్ అనేది ప్రతి ప్రోగ్రాంలోని ఒక కాంపోనెంట్ ఆఫ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసాం. దట్ ఈస్ వేర్ వీ స్టార్టెడ్ ది స్కూల్. అక్కడే స్టార్ట్ అయింది, అందుకనే అట్రాక్షన్ కూడా ఎక్కువ ఉంది. కొద్దిగా టెక్నాలజీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. సెకండ్లీ ఏంటంటే జస్ట్ ఇదే పాయింట్ మీద వీ హెవ్ జస్ట్ నాట్ స్టాప్ దేర్. వీ హ్యావ్ పీపుల్ హూ కెన్ ఆర్గనైజ్ దిస్. మనకి తీసుకోగానే సరిపోదు. అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా డీన్ అండ్ డైరెక్టర్ ఈ మధ్యనే వచ్చారు ఆవిడ, జయంతి రంజన్, డాక్టర్ జయంతి రంజన్ అని చెప్పి. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ MIS. She teaches that, and Indialone one of the biggest experts in technology dealing, and she is excellent in critical reasoning and critical thinking skills also. She is leading the complete school now as a director, Ashoka School of Business. So she is there. Dr. Swati, she is the principal. She has been there in HR for quite some time, and she uses technology vividly. వాళ్ళు కాకుండా మా అడ్మిషన్ టీమ్ తీసుకున్నారు. డైరెక్టర్ కృష్ణమోహన్ గారు అని ఉన్నారు, యశ్వంత్ వర్మ ఇందాక మీకు చూపించారు. వీళ్ళందరూ కూడా దే ఆర్ దేర్ టు సపోర్ట్ ద టెక్ program, and a lot of other faculty members. Lakshmi Garu is there. We have a team which can bolster this program. ఆబ్వియస్లీ మీరు చెప్తుందని బట్టి టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఒక కాలేజ్ని, ఒక బిజినెస్ స్కూల్ని రన్ చేయాలి అంటే నిజంగా. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది అండి? స్టార్ట్ చేశారా? లైక్ స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు? లైక్ వాట్స్ ద ప్రోగ్రెస్? Admission process for the next year has already started, and students have joined. Quite a good number of students. Numbers చెప్పడం భావ్యం కాదు టీవీలో, but quite a good number of students చెప్పకపోయినా మాకు అర్థమైపోతుందండి. quite a good number of students have joined. Admission, ఒక స్కూల్ మంచి స్కూలు అంటే ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ మంచి వాళ్ళు అయితేనే స్కూల్ మంచిది అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, గోడలు అన్ని ఎంత అద్భుతం కట్టండి, స్టూడెంట్స్ కనుక గుడ్ స్టూడెంట్స్ కాబట్టి మంచి స్కూల్ కాదు. సో వీ హ్యావ్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు టేక్ స్టూడెంట్స్ ఆల్సో హూ ఆర్ కాంపిటెంట్. ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి వాళ్ళు. నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైనా పర్లేదు, మేము కూడా కండక్ట్ చేస్తున్నాం. క్యాట్ అవనండి, మ్యాట్ అవనండి, జాట్ అవనండి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. వాళ్ళకి డిగ్రీలో రీజనబుల్లీ గుడ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే ఒకవేళ వాడికి 55% ఉంటే చాలని ACT చెప్తుంది, మేము తీసుకుంటాం. కానీ అక్కడ 55% ఉంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ ఉండాలి, ఎక్కడో దగ్గర కాంపెన్సేషన్. ఇది అకాడమిక్స్ ప్లస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ రీజనింగ్ స్కిల్స్, వాళ్ళ జనరల్ నాలెడ్జ్, వాళ్ళ అవేర్నెస్ ఇవి కూడా చెక్ చేస్తాం. ఈ బేసిస్ మీద మేము స్టూడెంట్స్ని తీసుకుంటాం. We are preferring a diverse group of students from across the country, from across disciplines, BSc, BCom, BBA. It doesn't make a difference మాకు. ఒక BTech ఎలక్ట్రానిక్స్ వాళ్ళు హెల్త్ కేర్ చదవచ్చు, ఒక BA హిస్టరీ వాళ్ళు మార్కెటింగ్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్ చదవచ్చు. The beauty of MBA and PGDM is అది it makes a student or a candidate industry independent. అది చేసిన తర్వాత మీరు ఒక ఇండస్ట్రీకి చెందరు, మీరు మొత్తం ఏ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తారు. సో అడ్మిషన్ ప్రాసెస్ రిగరస్, స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి, ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు అప్లై నౌ బికాస్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్ అండ్ లిమిటెడ్ సీట్స్ ఆర్ దేర్. మేము ప్రాబబ్లీ March 31st అడ్మిషన్స్ క్లోజ్ చేసేస్తాం. ఆ తర్వాత మేము తీసుకోలేము, ఇంకా మా నెంబర్ ఫిల్అప్ అయిపోతుంది. సో వీ అడ్వైజ్ స్టూడెంట్స్ టు అప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. గుడ్ స్కాలర్షిప్స్ ఆర్ దేర్ ఫర్ ఎర్లీ బర్డ్స్. 50,000 to 2 lakh స్కాలర్షిప్స్ మేము పెట్టాం అక్కడ. Depends again on his interview performance, academic performance and CAT score. Right, Lakshmi garu. So what about girls percentage andi? Girls percentage mandi బాగుంది actually. In fact we find excellent bright students. In fact this year, I'm sorry for interrupting, she may not be having the statistics, 60% girls and 40% boys ఈ ఏడాది existing, and we want to continue that. Great number. సో మీరు చెప్పండి, లైక్ మీరు చెప్తున్నారు కాబట్టి గర్ల్స్ పర్సంటేజ్ అవ్వచ్చు, లేదంటే కంపేర్ టు బాయ్స్ ఈ మధ్యలో బిజినెస్లో కూడా గర్ల్స్ రాణించేస్తూ ఉన్నారు. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, క్యాంపస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? గర్ల్స్కి హాస్టల్ స్పెసిఫిక్గా ఉందండి, బాయ్స్ కూడా ప్రస్తుతం ఉంది. వీఆర్ బిల్డింగ్ ఎ బిగ్గర్ హాస్టల్ ఫర్ బాయ్స్. గర్ల్స్ ఆర్ గుడ్ నెంబర్ ఆర్ దేర్. మాకు ఆర్కిటెక్చర్ కాలేజ్ కూడా ఉంది అదే క్యాంపస్లో, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది అదే క్యాంపస్లో. సో ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. దేర్ఫోర్ ఆబ్వియస్లీ వాళ్ళకి డైవర్సిటీ యాడ్ అవుతుంది. గర్ల్స్ ఎట్లా ఉన్నారంటే దే జస్ట్ లీడింగ్ ద బాయ్స్ ఇన్ ద కల్చరల్ యాక్టివిటీస్ యాక్చువల్లీ ఇన్ ఆర్ కాలేజ్. బాయ్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేను కాలేజ్ ఇంటర్వ్యూ తర్వాత అంతా బయటికి వెళ్ళాను. దే ఆర్ ఆల్సో ఎక్సలెంట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ డౌన్. బట్ ఇక్కడ ఏంటంటే గర్ల్స్ నెంబర్ డామినేషన్ వల్ల చాలా బాగా చేస్తున్నారు. హాస్టల్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్సలెంట్. వీ గివ్ ఎ ట్విన్ షేడ్ AC హాస్టల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఎక్సలెంట్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద హాస్టల్. 24/7 దే ఆర్ ఆన్ క్యాంపస్. వారానికి ఒకసారి వాళ్ళకి అవుటింగ్, బస్సు అన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. Community life is very good, like in any other good B school. It's all excellent as far as our school is concerned. Infrastructure wise, you have seen the infrastructure. It's top class. Hostel wise, it's very good. We got a wonderful library. Akkada director ma'am evaraithe indakal cheppano, she also stays in the girls hostel. So it's a big advantage for them. And there are a number of people who are there. The principal is also a lady. That's also an advantage. We are also encouraging girl students by giving an additional scholarship of 5. We are also encouraging students to come from diverse backgrounds.
ఒక BA BCom వాళ్ళు రావడం తక్కువ అవుతుంది, BBM వాళ్ళు BTech వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. సో వీఆర్ ఎంకరేజింగ్ దెమ్, వీఆర్ గివింగ్ ఎన్ ఎడిషనల్ స్కాలర్షిప్ టు దెమ్, వీఆర్ గివింగ్ దెమ్ ఎడిషనల్ పాయింట్స్ ఇన్ ఇంటర్వ్యూ, వీఆర్ ఇంటిగ్రల్గా ఒక సిస్టంలోనే పెట్టి అది కూడా చేస్తున్నాం మేము. సో ఇట్స్ ఆల్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రైట్. సో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మూర్తి గారు హాస్టల్ ఫెసిలిటీ ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైమ్ ఫ్యాకల్టీ కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్యాకల్టీని చూసే చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. సో మీ ఫ్యాకల్టీ గురించి చెప్పండి. ఇందాక నేను చెప్పాను కదా, మా ఫ్యాకల్టీ ఒక 50% మాది ఇన్హౌస్ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ, బట్ 50% వీ బ్రింగ్ దెమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, షీ కమ్స్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, షీ కమ్స్ అండ్ అడ్రసెస్ ద స్టూడెంట్స్ అనే పర్టికులర్ టాపిక్ ఆర్ అనే సబ్జెక్ట్ వాట్ ఎవర్. సౌమిదీప్ చక్రవర్తి గారిని కోల్కతాలో పనిచేస్తారు, ఐఎమ్ బెంగళూరు గ్రాడ్యుయేట్, ఆయన వచ్చి టీచ్ చేస్తారు ఇక్కడ. చాలామంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అట్లా కాకుండా మాకు ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా చాలామంది ఉన్నారు. మా డైరెక్టర్ మేడమే ఫుల్ టైం ఫ్యాకల్టీ, స్వాతి మ్యామ్ ప్రిన్సిపల్ మేడం ఫుల్ టైం ఫ్యాకల్టీ, ఐ టేక్ ఎ సబ్జెక్ట్ ఆర్ 2. సో మేమందరం ఫుల్ టైం ఉన్నాం, చాలామంది ఉన్నారు. ఇంకా టీంలో ఒక 21 మంది దాకా ఉన్నారు మా అకాడమిక్ అడ్వైజరీ టీంలోని, మా క్లాసెస్లోని, వాటిలోని. సో ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ వెరీ గుడ్. బట్ వీ ఆల్సో హ్యావ్ గ్లోబల్ ఇమ్మర్షన్ అండ్ EIR. గ్లోబల్ ఇమర్షన్ గురించి, EIR గురించి మ్యామ్ చెప్తారు, లక్ష్మి మ్యామ్. లక్ష్మి గారు, యాక్చువల్లీ EIR ప్రోగ్రామ్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్ రెసిడెన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, అగైన్ దిస్ ఇస్ సంథింగ్ నేను చాలా బెనిఫిట్ తీసుకున్నాను కొలంబియా యూనివర్సిటీలో. ఇండస్ట్రీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ కెరియర్ సక్సెస్, వెదర్ ఇట్ ఈస్ హెల్త్ కేర్, వెదర్ ఇట్స్ ఆంటర్ప్రినర్షిప్, ఫైనాన్స్, అన్ని సెక్టర్స్ నుంచి మేము వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ విల్ కమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ స్టూడెంట్స్తో పర్సనల్ స్మాల్ గ్రూప్స్లో కూడా ఇంటరాక్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళని కోచ్ చేస్తారు. బికాస్ వన్స్ యూనో అచీవ్డ్ కెరియర్ సక్సెస్ దే వాంట్ టు షేర్. సో ఆ షేరింగ్ అండ్ లెర్నింగ్లో మనకి మిగతా యునో బై డూయింగ్ ఇట్ అవర్ సెల్వ్స్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ సంబడీ హూస్ డన్ ఇట్, మనకి లెర్నింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మిస్టేక్స్ లేకుండా మన కెరియర్లో కొంచెం స్మూత్గా వెళ్ళచ్చు. సో EIRs ఇట్లా మేము ఒక లార్జ్ ప్యానెల్ ఆఫ్ EIRs నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బట్ ఫ్రమ్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వీ హ్యావ్ ఎంపానల్డ్. అది కాకుండా గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్ ఇప్పుడు మన నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్తో మేము పార్ట్నర్షిప్ చేసుకున్నాం. హియర్ స్టూడెంట్స్ విల్ గో టు సింగపూర్ అండ్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫీజ్ అండ్ ద కరిక్యులం ఆల్రెడీ. 1 వీక్ అక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యి అక్కడ స్టూడెంట్స్తో, అక్కడ యూనివర్సిటీ, అక్కడ టీచింగు, అక్కడ కేస్ స్టడీస్, అక్కడ బిజినెసెస్ అంతా ఇమర్స్ అయ్యి ఆ లెర్నింగ్స్ తీసుకొచ్చి ఇక్కడ వెన్ దే గో ఇన్ టు ద యునో కెరియర్, ఈ లెర్నింగ్స్తో దే విల్ అగైన్ స్టార్ట్ ఎక్సెలింగ్ అండ్ షైనింగ్. ప్లస్ మైండ్ ఎక్స్పాండ్స్, వరల్డ్ ఆఫ్ బిజినెస్ ఎలా జరుగుతుందని ఒక అండర్స్టాండింగ్ కూడా తీసుకొస్తారనమాట. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ అండి? No, Global Immersion programలో we have tied up with them to give a certificate. Part of the courses are done there. Credits వస్తాయి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, they take them around to industry there in Singapore. Understand the business ethics, how businesses stick. ఎట్లా సక్సెస్ఫుల్ బిజినెసెస్ రన్ అవుతున్నాయి ఈ రోజున ఇండియాలో కానివ్వండి, అబ్రాడ్లో కానివ్వండి. మన ఇండియాలో మేము తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తాం, కానీ మన సింగపూర్లో ఎట్లా అవుతున్నాయి ప్రస్తుతం. సింగపూర్ అనేది వెరీ నియర్ ఫర్ అస్. సో మేము అక్కడికి తీసుకెళ్ళి ఒక ఇండస్ట్రీతో తీసుకెళ్తారు. అది కాకుండా వీ లీవ్ దెమ్ 2 days, వీకెండ్లో 2 రోజులు వాళ్ళకి వదిలేస్తాం. ఇట్స్ అ కల్చరల్ ట్రిప్. We take them around to complete Singapore city and then leave them on their own for a day. Let them go around and explore what is there, what is that. And if somebody wants to stay there after that, he can stay on his own expenditure. But maybe chestune program anta kuda our fees is very less, mind you. Unlike to B schools where 18 lakhs, 20 lakhs is the fee, our fee is 6.9 lakhs. Within that fee we are including this. This is an inclusive part of it. And మేము ఎక్స్ట్రా రూపాయి కూడా దీన్ని తీసుకోం ఈ గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్కి. ఈ గ్లోబల్ ఇమర్షన్ ప్రోగ్రామ్ ఇది కాకుండా ఇందాకలా వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు కవర్. మేము ఏ హబ్ అని చూపించాం మీకు, చూపిస్తూ. ఏ హబ్ అనేది ఇట్స్ ఇన్ ద టర్మ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ టీ హబ్. తెలంగాణ హబ్ అని మనకుంది గవర్నమెంట్లో, టీ హబ్ అని ఉంది, రామా అయ్యర్ గారు అక్కడ హెడ్ చేస్తారు. అది మన ఏ హబ్ అనేది అశోక హబ్ అంటాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయాలి. అండ్ వీ హ్యావ్ నోబడీ బెటర్ దాన్ షీ ఈజ్ కో-ఫౌండర్ ఆఫ్ జబాంగ్. యాక్చువల్లీ కొలంబియాలో చదివిన తర్వాత అక్కడ వర్క్ చేసి షీ కో-ఫౌండెడ్ ద ఆర్గనైజేషన్ కాల్డ్ జబాంగ్, విచ్ ఇస్ known to all the, may not be to the youngsters today, but everyone knows about it. So we want to develop entrepreneurs also. Lakshmi, can you add on that? We want to be a job, we want to create students who will be job givers and job creators. Adi one of the vision and aspiration of ASB. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, స్విగ్గీ కాడి నుంచి, ఫ్లిప్కార్ట్ కాడి నుంచి, పేటిఎం, they have been giving so many jobs. ఇప్పుడు జస్ట్ ఫ్లిప్కార్ట్ alone బెంగళూరులో 50,000 జాబ్స్ క్రియేట్ చేసినాయి. అట్లా మా స్టూడెంట్స్ ఆల్సో వన్ డే వీ షుడ్ బీ క్రియేటింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్, దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. కొంతంగా బిజినెస్ ఎవరు పెట్టాలనుకుంటే వాళ్ళకి అంత హ్యాండ్ హోల్డింగ్ మేము ఏ హబ్ ద్వారా చేస్తున్నాం. సారీ టు ఇంటరప్ట్ మిడిల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే వాళ్ళు వెళ్ళి జాబ్స్లో జాయిన్ అవడమే కాదు, ఈ బిజినెస్ లైక్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నప్పుడే స్టార్ట్అప్ని కూడా వాళ్ళు దే కెన్ టేకప్ లా ఉండాలి. స్పాట్ ఆన్, మీరు ఎగ్జాక్ట్లీ క్యాప్చర్ చేశారు. సో వాటికి కావాల్సిన ఫుల్ జర్నీ, ఎక్కడి నుంచి ఒక రీసోర్స్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం,
మీకు బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి, ఇన్వెస్టర్స్తో ఎట్లా మాట్లాడాలి, ఏమేం చూపించాలి, ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలి స్టార్టప్స్కి, కస్టమర్స్తో ఎట్లా ఇంటరాక్ట్ చేయాలి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏముంటుంది, అలాంటి అన్ని టూల్స్ మేము ఎక్విప్ చేసి ఒక లైబ్రరీ లాగా క్రియేట్ చేసి, ప్లస్ నాలాంటి ఆంటర్ప్రినర్స్ నాకు ఫుల్ బై DCF ఇట్ సెల్ఫ్ ఐఎమ్ సో కనెక్టెడ్ విత్ T-Hub ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ అండ్ ఇంటర్నేషనల్ ఆల్సో. ఇజ్రాయలీ స్టార్టప్స్తో కూడా మేము బాగా యాక్టివ్గా తీసుకొస్తూ ఉంటాం. సో అట్లా ఆ ఇంటరాక్షన్స్ వల్ల వాళ్ళకి స్టార్టప్ సక్సెస్ చూపించాలని మాకు ఇంట్రెస్ట్, ప్లస్ ఇన్వెస్టర్స్ యాక్సెస్ టు ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము ఎనేబుల్ చేస్తున్నాం. రైట్ మూర్తి గారు, సో ఇంకేదైనా చెప్పదలుచుకుంటున్నారా? పేరెంట్స్ సైడ్ నుంచి కానీ స్టూడెంట్ సైడ్ నుంచి కానీ ఈ పాండమిక్ టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటే బెటర్ అనుకుంటున్నారు? No, before that, I'll talk about that. Before that, my admission process గురించి ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. మై అడ్మిషన్స్ అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ నౌ. మాకు ఆన్లైన్లోకి వెళ్తే, మా వెబ్సైట్లో ఆన్లైన్లోకి వెళ్తే theasb.in www.theasb.in ఆన్లైన్లోకి వెళ్తే మా అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. లేదా మీరు ఇప్పుడు ఒక నెంబర్ ఒకటి స్క్రాల్ చేస్తున్నారు, ఇఫ్ దే కాన్ కాల్ దట్ నెంబర్ దే విల్ సెండ్ ద అప్లికేషన్ ఫామ్ టు దెమ్. అప్లికేషన్ పెట్టుకోవాలి ఫస్ట్, దెన్ దే హ్యావ్ టు గివ్ ఆల్ దోస్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, దెన్ విల్ కాల్ దెమ్, ప్రాసెస్ ద డాక్యుమెంట్స్ చేసిన తర్వాత మేము విల్ సీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ మేము ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేస్తాం. ఇంటర్వ్యూ కుడ్ బి అగైన్ ఆన్లైన్, స్టూడెంట్ రాక్కర్లేదు. ఈ రోజులో వైజాగ్లో ఉన్న స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితులు పోయినాయి. సో ఇక్కడికి తీసుకొస్తాం, మేము తీసుకొచ్చి ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తాం. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము అతను సెలెక్ట్ చేసి మేము తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు, మాకు ఇంటిమేట్ చేస్తే we will also take them to campus. And my final advice to students, before joining any college, whether it's ASB or not, మేము చెప్పింది కూడా నమ్మద్దు. వచ్చి చూసుకోండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి, చెక్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ గుడ్ ఇట్ ఈస్, దెన్ టేక్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి Thank you గారు, very థ్యాంక్ much యూ సో for మచ్ having మూర్తి us. గారు. For having ప్లెజర్ us టు here. మీటింగ్ యూ బోత్. Pleasure meeting you. సో ఇది వాళ్ళ కెరియర్ ప్లేస్ అప్డేట్స్. కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.